అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాన్ని మనకి కలిగించేది ఒక్క భూమి మాత్రమే. రోజు రోజుకి రూపాయి విలువ తగ్గిపోతుంది. ఈ కాలంలో 10 నెలలు కష్టపడి సంపాదించిన 10 లక్షలు 10 సంవత్సరాల తర్వాత 10 రోజులకు కూడా పనికిరావు. అదే 10 లక్షల్ని బ్యాంకుల్లో దాచుకోకుండా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మంచి లాభాలు వస్తాయి. అందుకని ఈ రోజు మీకోసం చాలా మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చేసాను. విజయనగరం జిల్లాలోని రాంభద్రపురంలో ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి గంటలో వెళ్ళిపోవచ్చు. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, గజపతి నగరం ఇలాంటి మేజర్ టౌన్స్కి జంక్షన్ అయిన రాంభద్రపురంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే దీని ప్రైస్. ఈ చుట్టుపక్కల ఇంతకన్నా తక్కువ ఇంకెక్కడా దొరకదు. ఒకవేళ దొరికినా ఇది ఇచ్చినంత లాభాలు అది ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ అక్షరాల ఎర్ర చందనం పండుతోంది. అండ్ ఎస్, వెల్కమ్ టు శాండిల్ వ్యాలీ ఫామ్ ల్యాండ్ రాంభద్రపురం. ఇచ్చట చెట్లకు కూడా డబ్బులు కాయను. 45 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన పచ్చని ప్రకృతి మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందంగా తీర్చిదిద్దబడిన సాగుతోటలో వెలిసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భూమి కొనడం వల్ల మీరు 2 విధాలుగా లాభం పొందవచ్చు. ఒకటి, భూమి నుంచి దాని రేట్ ఎలాగో పెరుగుద్ది. ఇక రెండోది, మీరు కొన్న ఈ భూమి మీద పెరిగే ఎర్రచందనం చెట్ల నుంచి చాలా లాభం అయితే వస్తుంది. 1 ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 500 మొక్కలు పండుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఎకరంకి 200 నుంచి 300 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. ఎర్రచందనం కొనేవాళ్ళు కూడా క్వాలిటీని జాగ్రత్తగా పరిశీలించే కొంటారు. వీటి క్వాలిటీని 3 గ్రేడ్స్గా విభజించారు. గ్రేడ్ ఏ టన్నుకి 65 లక్షలు ఇచ్చి కొంటారు. గ్రేడ్ బి 42 లక్షలు. గ్రేడ్ సి 22 లక్షలు. ఇందులో వచ్చే ఆదాయం 50% కంపెనీది, ఎందుకంటే 15 సంవత్సరాలు మెయింటైన్ చేసి ఆ మొక్కల్ని పెంచినందుకు. అండ్ 50% ఆదాయం మీది. ఎందుకంటే మనం కొనేది 100-200 గజాల్లోని ఇప్పుడు ఎకరాల నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం. అందుకని నేను ఇప్పుడు మీకు సింపుల్గా ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను. 100 గజాల్లో 10 మొక్కలు పెరుగుతాయి. ఆ 10 మొక్కలు 4 నుంచి 6 టన్నుల వరకు బరువు ఉంటాయి. యావరేజ్ 5 టన్నులు వేసుకుందాం. అయితే అవి గ్రేడ్ ఏ మొక్కలైతే మొత్తం 3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. లేదా గ్రేడ్ సి అయితే 1 కోటి వరకు ఆదాయం వస్తుంది. అందులో 50% కంపెనీది. అంటే మీకు 1.5 కోటి నుంచి 50 లక్షలు అయితే ఈజీగా వస్తుంది. 15 సంవత్సరాల తర్వాత 1,50 లక్షలు ప్రాఫిట్ తెప్పించే ఆ 100 గజాల ల్యాండ్ యొక్క ప్రైస్ ఎంతో తెలుసా? ఇప్పుడు 5 లక్షల కన్నా తక్కువ. 15 సంవత్సరాలు అయిపోయింది, చెట్లు కొట్టేశారు, డబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు ఆ ల్యాండ్తో ఏం చేయాలి? ఆ ల్యాండ్కి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకు లేవు? రాంభద్రపురంలో ఉన్న చిన్నమ్మ తల్లి గుడికి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ హైవేకి కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 5 ప్రధాన పట్టణాలు బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, రాజం, విజయనగరాలకి కేంద్ర బిందువు అయిన రాంభద్రపురంలో ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ 15 సంవత్సరాల తర్వాత దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 5 నిమిషాల్లో మీరు రాంభద్రపురం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ 8 నిమిషాల్లో బొబ్బిలి వెళ్ళిపోవచ్చు. అండ్ 15 నిమిషాల దూరంలో సాలూరు టౌన్ కూడా ఉంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొక్కలు నాటేసి 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీరు వెయిట్ చేయాల్సింది 12-13 సంవత్సరాలు మాత్రమే. కరెక్ట్ ప్రైసెస్ అనేవి కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే చెప్తారు. నేను కొంచెం అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సపోజ్ 100 గజాల ల్యాండ్ కొంటున్నారు, 4-5 లక్షలు పెట్టారు. దానికి 24 మంత్స్ ఈఎంఐ ఉంది. నెల కొంచెం కొంచెం కట్టుకుంటే చాలు. కళ్ళు మూసి తెరిచేలోపు మీరు ఒక ప్లాట్కి ఓనర్ అయిపోతారు. అండ్ అదే 15 సంవత్సరాల తర్వాత అది మీరు ఊహించలేనంత లాభాలు తీసుకొచ్చి పెడుతుంది. సైట్ విజిట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా సైట్కి రావాలన్నా కింద రన్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.